ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులన్నీ తెలుగులోనూ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. 90% మంది తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్న రాష్ట్రంలో తెలుగులో ఉత్తర్వులు జారీ చేయడం సహేతుకమని తెలిపింది. మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏపీలో తెలుగు భాషా సమగ్రతకు ఇలా ఉత్తర్వులు జారీ చేయడం తోడ్పడుతుందని పేర్కొంది. తెలుగు ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులన్నీ తెలుగులోనే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇంగ్లీష్, తెలుగులోనూ సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పనితీరులో ఉత్తర్వులు కీలక పాత్ర పోషిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. 90% మంది తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్న రాష్ట్రంలో తెలుగులో ఉత్తర్వులు జారీ చేయడం సహేతుకమని తెలిపింది. మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏపీలో తెలుగు భాషా సమగ్రతకు ఇలా ఉత్తర్వులు జారీ చేయడం తోడ్పడుతుందని పేర్కొంది. ఆంగ్లం, తెలుగు 2 భాషల్లోనూ ఉత్తర్వులు ఇవ్వాలని వివిధ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. మొదట ఆంగ్లంలో ఉత్తర్వులు జారీ చేసి దాన్ని అప్లోడ్ చేయాల్సిందిగా సూచించింది. 2 రోజుల్లోగా తెలుగులోనూ అదే ఉత్తర్వులు జారీ చేయేలా చర్యలు చేపట్టాలని సాధారణ పరిపాలనా శాఖ వివిధ శాఖలకు సూచనలు చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో అనువదించడానికి డైరెక్టర్ ఆఫ్ ట్రాన్స్లేషన్ సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ సముద్ర తీరంలో ఆలివ్ రిడ్లీ తాబేళ్లు మృతి చెందడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెరైన్, పోలీస్, మత్స్యశాఖ అధికారులతో కూడిన బృందం ప్రతిరోజు తీరంలో పర్యవేక్షించి ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హోప్ ఐలాండ్ దాటిన తర్వాత చేపల వేట చేసే మత్స్యకారులకు ఆలివ్ రిడ్లీ తాబేళ్ల వలలో చిక్కితే వాటిని సురక్షితంగా సముద్రంలో విడిచిపెట్టాలని ఆదేశించామన్నారు. కాకినాడ సముద్ర తీరంలో ఆలివ్ రిడ్లీ తాబేళ్లు మృతి చెందడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. వాటి సంరక్షణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో కాకినాడ సముద్రంలో హోప్ ఐలాండ్ సమీపంలో 5 కిలోమీటర్ల పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు చేపల వేట నిషేధిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులను వెలువరించింది. ఈ ఆదేశాలను ప్రతి బోటు యజమాని, మత్స్యకారులు పాటించాలని కాకినాడ జిల్లా అటవీ శాఖ అధికారి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. మెరైన్, పోలీస్, మత్స్యశాఖ అధికారులతో కూడిన బృందం ప్రతిరోజు తీరంలో పర్యవేక్షించి ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హోప్ ఐలాండ్ దాటిన తర్వాత చేపల వేట చేసే మత్స్యకారులకు ఆలివ్ రిడ్లీ తాబేళ్లు వలలో చిక్కితే వాటిని సురక్షితంగా సముద్రంలో విడిచిపెట్టాలని ఆదేశించామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశంలో ముందుకు సాగుతున్నామని 2 రోజులకు ఒకసారి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 8వ డివిజన్ మధునగర్లో 3 సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లు కార్యక్రమంలో పాల్గొని కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విజయవాడ నగరానికి ట్రాఫిక్ సమస్య లేకుండా కొత్త ఫ్లైఓవర్ నిర్మాణం చేపడతామన్నారు. రాబోయే పార్లమెంటు సమావేశాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం నిధులు తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ నగరంలో అభివృద్ధి నిరంతరం జరుగుతూనే ఉంటుందన్నారు. నగరాలను సుందరీకరించడం, కొత్త రోడ్లు నిర్మించడం, కొత్త కనెక్టివిటీ ఏర్పాటు చేయడం సీఎం చంద్రబాబుకే సాధ్యమన్నారు. 1,00,000 మంది కార్మికులు ఉన్న ఆటో నగర్లో కార్మికుల జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా పలు రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. ఎక్కడైతే రోడ్లు ఇబ్బంది ఉన్నాయో వాళ్ళను కూడా ప్రత్యక్షంగా అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళకి చూపించి విజయవాడకి ట్రాఫిక్ లేకుండా చేసే సమస్యకి మేము అందరం కలిసికట్టుగా కృషి చేస్తున్నాం. ప్రజాప్రతినిధులు, అధికారులు అందరం కలిసి రాబోయే 5-6 నెలల్లో విజయవాడ ట్రాఫిక్ సమస్య తీరే విధంగా కృషి చేయబోతున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా మనం చూస్తే గత 2014 నుంచి 19 వరకు గౌరవ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఈస్ట్లోనే కాకుండా విజయవాడ నగరం మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో దాదాపు 34 రోడ్లు వేసాం. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చినాక 6 నెలల నుంచి ఎన్నో రోడ్లు ప్రారంభించడం జరిగింది. తప్పకుండా విజయవాడ నగరం ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సామాన్య ప్రజలు జీవన నాడికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడటమే మా ముఖ్య ఉద్దేశం. రాబోయే పార్లమెంటు సమావేశాలు, బడ్జెట్ సమావేశాల్లో కూడా తప్పకుండా ఇక్కడ డ్రైనేజీకి కానీ, ఇక్కడ స్ట్రామ్ వాటర్కి కానీ, ఒక సమస్య మంచినీటికి కానీ కేంద్ర ప్రభుత్వ నిధుల్లో సమస్యకి పరిష్కారం వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు వాటి మీద కూడా దృష్టి పెట్టారు. కాబట్టి తప్పకుండా విజయవాడ నగరం మరింత సుందరంగా మారిపోతుంది. సరైన దారులు లేకపోవడం వల్ల లారీలు తగ్గటం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. లారీలు ఎన్ని అవసరం ఉంటే వాళ్ళందరూ కూడా రావడానికి వీలుగా ఔటర్ రోడ్లు మరి ఎంపీ గారి యొక్క కృషితో
మేమందరం కూడా సమిష్టిగా కూర్చుని అధికారులతో చర్చించి ఆ రోడ్ల నిర్మాణానికి మరి అటు సిఆర్డీని ఇటు మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారిని అదేవిధంగా అటు కమిషనర్ గారిని అదేవిధంగా శాసనసభ్యులుగా మేము కానీ పార్లమెంట్ సభ్యులుగా నాని గారు కానీ మేమందరూ కూడా కలిసికట్టుగా మీటింగ్లు ఏర్పాటు చేసి విజయవాడ నగరానికి కొత్త ఫ్లైఓవర్లు వస్తాయి, కొత్త రోడ్ల నిర్మాణం, కొత్త రోడ్ల నిర్మాణం జరుగుద్ది. వీటన్నిటికీ కూడా ప్రజలకి రవాణా సౌకర్యం సులువుగా కల్పించడమే ధ్యేయం. విజయవాడ నగరంలో ఉన్న వ్యాపారస్తులు కానివ్వండి, లేకపోతే సామాన్య ప్రజానీకం కానివ్వండి, లేదా చదువుకునే పిల్లలు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఓనర్లు కానివ్వండి, అందరికీ వెసులుబాటు ఉండే విధంగా తీర్చిదిద్దాలనే ధ్యేయంతో రోడ్డు పనులు ప్రారంభించడం జరిగింది. ఈ రోడ్డు పనుల శంకుస్థాపన కార్యక్రమంలో మన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు, అదేవిధంగా మన ఎంపీ కేశినేని శివనాథ్ గారు వచ్చి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ఎప్పుడూ సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు అదేవిధంగా డివిజన్ యొక్క అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గారు కూడా నిరంతరం కష్టపడుతున్నందుకు, ఎంపీ గారు కూడా సహకారాలు అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మా 8వ డివిజన్ తరఫున తెలియజేసుకున్నాం. ఇంకా మిగతా కొన్ని రోడ్లు ఉన్నాయి, అవి కూడా త్వరలోనే కమిషనర్ గారితో, ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారితో మాట్లాడి అవి కూడా వేయించడానికి. కూచిపూడి అమరావతిల వైభవం ఉట్టిపడేలా విమానాశ్రయం నూతన టెర్మినల్ భవనాన్ని నిర్మిస్తున్నామని, జూన్లోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. టెర్మినల్ నిర్మాణ పనులను ఎంపీ కేశినేని శివనాథ్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి ఆయన పరిశీలించారు. అధికారులు నిర్మాణ పనుల పురోగతిని వివరించారు. నవ్యాంధ్రకు తలమానికంగా ఉన్న విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మిస్తున్న నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ను అమరావతి, కూచిపూడిల వైభవం ఉట్టిపడేలా తీర్చిదిద్దేలా రూపొందించిన సరికొత్త డిజైన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. టెర్మినల్ బిల్డింగ్ పనులు 50% పూర్తి కావడంతో ఆర్కిటెక్చరల్ డిజైన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫైనల్ చేశారు. టెర్మినల్ బిల్డింగ్ ఎలిగేషన్ ఒకే మాదిరిగానే ఉన్న థీమ్ మారుతుంది. టెర్మినల్ ముందు, వెనుక, లోపల, బయట పూర్తిగా కూచిపూడి వైభవం కనిపించేలా ఉంటుంది. దేశ విదేశాల నుంచి వచ్చే వారికి కూచిపూడి గొప్పతనాన్ని వివరించేలా ఎయిర్పోర్ట్లో కూచిపూడి భంగిమలు ఉంటాయి. అమరావతి రాజధాని స్తూపాలు, ధర్మచక్రాలు టెర్మినల్ బిల్డింగ్ లో కనిపిస్తాయి. ఓవైపు కూచిపూడి, మరోవైపు అమరావతిల విశిష్టతల కలబోతతో ఉట్టిపడే సరికొత్త డిజైన్లు ఆకర్షిస్తాయి. టెర్మినల్ బిల్డింగ్ పనులు 50% పూర్తి కావడంతో జూన్ నెలాఖరు కల్లా నూతన టెర్మినల్ బిల్డింగ్ను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది. నూతన టెర్మినల్ భవనం నిర్మాణ పనులు జూన్లోపు పూర్తి చేయాలని అధికారులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. నిన్న సాయంత్రం టెర్మినల్ నిర్మాణ పనులను ఎంపీ కేశినేని శివనాథ్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి ఆయన పరిశీలించారు. అధికారులు నిర్మాణ పనుల పురోగతిని వివరించారు. ఎయిర్పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటనకు వస్తున్న నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారులను ఆదేశించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా చూడాలని విశాఖపట్నం కలెక్టర్ హరీందర్ ప్రసాద్, పోలీస్ కమిషనర్ బాగ్జీలను ఆదేశించారు. ఈ నెల 8న సాయంత్రం ప్రధాని మోదీ విశాఖ చేరుకొని ఆంధ్ర విశ్వవిద్యాలయం వరకు రోడ్ షో నిర్వహిస్తారని తెలిపారు. ఈ నెల 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన విజయవంతానికి విస్తృతమైన ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పేర్కొన్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి ఆయన వీడియో సమావేశం ద్వారా సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే సాధారణ పరిపాలనా శాఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేశామని, అందుకనుగుణంగా ఆయా శాఖల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో ఏ చిన్న పొరపాటుకు ఆస్కారం లేని రీతిలో కట్టుదిట్టమైన, పటిష్టమైన చర్యలు, ఏర్పాట్లు చేయాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ సహా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రధాని పర్యటనకు సంబంధించి ఇంకా మినిట్ టు మినిట్ కార్యక్రమం ఖరారై రావాల్సి ఉందని, ఈలోగా వివిధ శాఖల పరంగా చేయాల్సిన ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ నెల 8వ తేదీ సాయంత్రం ప్రధానమంత్రి విశాఖపట్నం చేరుకుని సంపతి వినాయక గుడి నుండి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసే సభా వేదిక వరకు రోడ్ షో నిర్వహించనున్నారని ప్రభుత్వ
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ పేర్కొన్నారు. ప్రధాని పర్యటనలో భాగంగా రోడ్డు షోలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున వచ్చే ప్రజలు, ప్రజా ప్రతినిధులు రానున్నందున వారి వాహనాల పార్కింగ్కు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సాయంత్రం వేళలో ప్రధాని పర్యటన ఉండనున్న నేపథ్యంలో రోడ్ షో, సభావేదిక, వివిధ పార్కింగ్ స్థలాల్లో తగిన విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని విద్యుత్, మున్సిపల్ శాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు. కూటమి ప్రభుత్వం 6 నెలల పాలనలో అమలు చేసిన పథకాలపై వైసీపీ నేతలు బహిరంగ చర్చకు రాగలరా అని ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు సవాల్ విసిరారు. ప్రభుత్వంతో చర్చించే ధైర్యం లేని ఆ పార్టీ నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. 2019లో వైసీపీ అధికారం చేపట్టిన 6 నెలల్లో ఎన్ని పథకాలు అమలు చేశారో చెప్పాలన్నారు. అసెంబ్లీకి రాకుండా ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్న జగన్ వాటిని ఎలా పరిష్కరిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. పులివెందుల మరికొన్ని చోట్ల జగన్ ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్నారు. తీసుకుని ఏం చేస్తారు? వాటిపై అసెంబ్లీలో మాట్లాడతారా? సమాధానం చెప్పాలి అని టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రశ్నించారు. నిన్న మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే వాట్సాప్ కాల్స్ నుంచి మామూలు ఫోన్లో మాట్లాడుకునే పరిస్థితికి ప్రజలు వచ్చారని, జగన్ హయాంలో ప్రజలు ఎంత స్వేచ్ఛను ప్రజలు కోల్పోయారో ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. 6 నెలల పాలనలో ఎవరేం చేశారో ప్రజల ముందు చర్చించడానికి దమ్ముంటే వైసీపీ నేతలు బహిరంగ చర్చకు రావాలని యార్లగడ్డ సవాల్ విసిరారు. ప్రభుత్వంతో చర్చించే ధైర్యం లేని ఆ పార్టీ నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. 2019లో వైసీపీ అధికారం చేపట్టిన 6 నెలల్లో ఎన్ని పథకాలు అమలు చేశారో చెప్పాలన్నారు. అసెంబ్లీకి రాకుండా ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్న జగన్ వాటిని ఎలా పరిష్కరిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ దేశంలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వైసీపీకి 11 సీట్లు పరిమితం చేసిన మాట వాస్తవం. దీంట్లో మీకు ప్రజలు తిరస్కరించి మీకు 11 సీట్లు ఇస్తే మీరు ప్రతిపక్ష హోదా ఇమ్మని అనడం ఎంతవరకు న్యాయం? ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను సభకు వస్తానన్న పార్టీ ప్రపంచంలో ఒక పార్టీ ఉందని నేను అనుకోవట్లా. అలాగే ఈ 11 మంది శాసనసభ్యులు ప్రజాధనం శాలరీగా తీసుకుంటూ అసెంబ్లీకి రాకుండా కేవలం మీడియా సమావేశాల ద్వారానే మీరు సమస్యలని పరిష్కరిద్దాం అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా దర్బార్ నిర్వహించారు, తండోపతండాలుగా జనం వచ్చారని రాసిన పరిస్థితిని మన పత్రికలో చూసాం. ఎస్, వచ్చారు, అది కాదని నిజం. వాళ్ళు ఎందుకు వచ్చారో మాకు తెలియదు కానీ వచ్చారు. వాళ్ళు ఏం అర్జీలు ఇచ్చారో మీరు బయట పెట్టాలి. మీరు మీ సొంత ధనంతో ఈ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపిస్తారా? అది ఆ సమస్యలు ఏమొస్తాయి? సమస్యలు కోకోలలో ఒక రోజులో, ఒక రాత్రిలో, ఓవర్ నైట్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తుంది ప్రభుత్వం కూడా. కానీ మీరు తీసుకున్న అర్జీలు మీరు ఏం చేద్దాం అనుకున్నారో మాజీ ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మీ సొంత నిధులతో ఆ ప్రజా దర్బార్లో వచ్చిన వినతుల సమస్యను పరిష్కరిస్తారా? లేకపోతే మా ప్రభుత్వానికి పంపిస్తారా? మీరు శాసనసభకు రావట్లేదు కదా, లేకపోతే మేమే పంపిస్తే అర్జీలన్నా ఇస్తారా? ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ ఎక్కడికి పోలేదని, ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో మరింత మెరుగైన వైద్య సేవలు అందించేలా రూపాంతరం చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఆరోగ్య బీమా పథకాన్ని వీలైనంత ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరేలా రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. నిపుణులైన బీమా కంపెనీలను వైద్య సేవ కార్యక్రమంలో నిమగ్నం చేసి పనితీరును మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ ఎక్కడికి పోలేదని, ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో మరింత మెరుగైన వైద్య సేవలు అందించేలా రూపాంతరం చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఏప్రిల్ 1 నుంచి నగదు రహిత చికిత్సల్లో హైబ్రిడ్ విధానం అమలవుతుందన్నారు. దీనివల్ల 1,43,00,000 కుటుంబాల్లోని 4,30,00,000 మంది పేదలకు ఉచితంగా 25 లక్షల రూపాయల వరకు వైద్య సాయం అందుతుందని చెప్పారు. వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో నిన్న మీడియాతో మాట్లాడిన మంత్రి హైబ్రిడ్ విధానంలో బీమా, కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్, రాష్ట్రంలోని ఎన్టీఆర్ వైద్య సేవ అనుసంధానమవుతాయని తెలిపారు. ఫలితంగా పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని అభయమిచ్చారు. ఆరోగ్య బీమా పథకాన్ని వీలైనంత ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరేలా రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. నిపుణులైన బీమా కంపెనీలను వైద్య సేవా కార్యక్రమంలో నిమగ్నం చేసి పనితీరును మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆరోగ్య వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని కల్పించి ఎక్కువ మంది పేద ప్రజలకు లబ్ధి చేకూరేలా హైబ్రిడ్ విధానాన్ని రూపొందిస్తున్నట్లు మంత్రి వివరించారు. హైబ్రిడ్ మోడల్ వల్ల 2.5 లక్షల రూపాయల లోపల ఉచిత వైద్య సేవలు ఉండవని, పేదలకు అందించే వైద్య సేవలను ట్రస్ట్ మోడల్ నుంచి ఇన్సూరెన్స్ మోడల్లోకి మారుస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని సత్యకుమార్ యాదవ్ చెప్పారు. 2.5 లక్షల రూపాయల లోపు క్లెయిమ్స్ కోసం బీమా పద్ధతిలోకి మారాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని 61 లక్షల కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ ద్వారా
5 లక్షల రూపాయల వరకు వైద్య సేవ అందుతుందని, కాబట్టి దానిని అనుసంధానం చేసుకుంటూ 2.5 లక్షల రూపాయల నుంచి 25 లక్షల రూపాయల వరకు వైద్య సేవల ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ భరించేలా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దీనికోసం బీమా కంపెనీలు, ఆసుపత్రులతో మాట్లాడినట్లు వివరించారు. గత ప్రభుత్వం పెట్టిపోయిన బకాయిలనే చెల్లించుకుంటా ఉన్నాం. 1350 కోట్లని ఇప్పటికే నెట్వర్క్ ఆసుపత్రులు చెల్లించడం జరిగింది. దాదాపు 970 కోట్లు సిఎఫ్ఎంఎస్కి అప్లోడ్ చేయడం జరిగింది. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా పేదలకి ఒక ఉచితమైన, నాణ్యమైన, ఎటువంటి ఇబ్బందులు, అడ్డంకులు లేకుండా త్వరితగతిన అందించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ప్రజలు వీటి అపోహల్లో పడకూడదనే విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకోటి, నేను ఫ్రాడ్ డిటెక్షన్ గురించి చెప్పా. ఫ్రాడ్ డిటెక్షన్ కన్నా ముందు మొత్తం 5 ఏళ్లలో ఈ 9,942 కోట్లు ఖర్చు పెట్టారని నేను చెప్పాను. 38 లక్షల కుటుంబాలు ఈ ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందాయి. అంటే సగటున సంవత్సరానికి మొత్తం 5 ఏళ్ళకి కలిపి 38 లక్షల కుటుంబాలు, అంటే సగటున సంవత్సరానికి 7,60,000 కుటుంబాలు ఆరోగ్యశ్రీ కారణంగా లబ్ధి పొందాయి. గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రేపు నిర్వహించే హైందవ శంకారవం సభ ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పరిశీలించారు. ఆమెను విహెచ్పి నేతలు ఆహ్వానించారు. ఈ సందర్భంగా సభకు హాజరయ్యేందుకు వచ్చేవారికి చేస్తున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విహెచ్పి రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి రవికుమార్ పురంధేశ్వరికి వివరాలు వివరించారు. దూర ప్రాంతాల నుంచి రైళ్లలో వచ్చేవారు ఏ విధంగా వస్తున్నారు, వారికి ఎటువంటి ఏర్పాట్లు చేశారు అనే విషయాలను రవికుమార్ వివరించారు. పురంధేశ్వరి వెంట బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివనారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, నూతలపాటి బాల తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాన్ని పెంచుకోవాలని, దీనివల్ల నీతి, నిబద్ధత, సేవాభావం అలవడతాయని ఆధ్యాత్మికవేత్త మేడసాని మోహన్ అన్నారు. భగవంతుడిని పూజించడం వల్లే మోక్ష మార్గాన్ని పొందుతామన్నారు. భాగవతం ఆహ్లాదమైన జ్ఞాన ప్రవాహమన్నారు. మొగల్రాజుపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం ఆధ్వర్యంలో ఈ నెల 9 వరకు నిర్వహించే శ్రీమద్ భాగవత సప్తాహం కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త మేడసాని మోహన్ మాట్లాడుతూ మానవ జీవితంలో భక్తి ప్రధానమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషికి కావాల్సిన భక్తి విశిష్టతను భాగవతం అణువణువున తెలియజేస్తున్నారు. మహాభాగవతాన్ని వ్యాసుడు రాయడానికి పూనుకోవడం, వ్యాస నారద మహర్షి గోష్ఠీ భాగవత ఆవిర్భావం కోసం మహాభారతం ప్రేరణగా నిలిచిన తీరు, పరీక్షిత్ మహారాజుకు సుఖ మహర్షి భాగవత సప్తాహాన్ని వివరించిన తీరును మేడసాని వీణులు విందుగా వినిపించారు. అనంతరం ఆయనను సిద్ధార్థ కళాపీఠం ఉపాధ్యక్షుడు వెల్లంకి నాగభూషణం, ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ లలిత్ ప్రసాద్, కార్యదర్శి ప్రసాద్లు సత్కరించారు. సృష్టిలో అయినా లోపాలు ఉండొచ్చు, కానీ మీ వాంగ్మయ సృష్టిలో ఎటువంటి లోపాలు లేవు. అందులో పంచమ వేదమైనటువంటి మహాభారతం చెప్పడం సామాన్యులకు వీలు అవి కాని. విద్వన్మోద విధాయి నిర్మల వచో విఖ్యాత విస్ఫూర్తి కృష్ణ ద్వైపాయను నీ విరుంగుమ విభు నారాయణుంగా విపశ్చిత్వంద్యంబగు భారతాధ్యయనము చేయంగా నడుకుండు ధర్మాద్వైతుండు సరోజలోచనుడగా కన్యుండు తద్వాచ్యుడే. ఆ 1,00,000 శ్లోకాల భారతాన్ని చెప్పినప్పుడు వ్యాస మహర్షి అది అధ్యయనం చేసినటువంటి మహర్షులు ఏమనుకున్నారంటే, సాక్షాత్తు శ్రీమన్నారాయణుని యొక్క అంశతో ఈ మహర్షి ఉదయించాడు కాబట్టి ఇది చెప్పగలిగాడు, కానీ వేరే వాడు ఎవరు చెప్పలేరు అని భావించారు. అటువంటి మీరు ఇంత విచారగ్రస్తమైనటువంటి చాలా నిర్వేదం పొందుతున్నారని మీ ముఖం చూస్తూ ఉంటే ఒక ఆండవిస్తూ ఉంది ఏదో దిగుడు. ఏమిటి? కూటమి ప్రభుత్వం పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, యువ పారిశ్రామికవేత్తలకు చేయూత అందించాలనే సంకల్పంతో ఉందని మంత్రి టీజీ భరత్ అన్నారు. విజయవాడ వేదికగా రోటా ఫెయిర్ ఎక్స్పో 2025 జరగడం సంతోషకరమని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు జరగాలని ఆకాంక్షించారు. విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో 3 రోజుల రోటా ఫెయిర్ ఎక్స్పో 2025ను ఏర్పాటు చేశారు. రోటా ఫెయిర్ ఎక్స్పో 2025లో 120 కంపెనీల స్టాల్స్ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం స్టాల్స్లో పలు సంస్థలు ప్రదర్శించిన వస్తువులను పరిశీలించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని ప్రాంతానికి పూర్వ వైభవం వస్తుందన్నారు. వ్యాపార లావాదేవీలకు సంబంధించిన కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయన్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో పరిశ్రమల అభివృద్ధికి చర్యలు శూన్యమని విమర్శించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వైసీపీ ప్రభుత్వం మొహం చాటేసిందన్నారు. కానీ కూటమి ప్రభుత్వం పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించిందన్నారు. యువ పారిశ్రామికవేత్తలకు చేయూత అందించాలనే సంకల్పంతో కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామన్నారు. అనంతరం రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడి టౌన్ అధ్యక్షులు గుడిపాటి కిషోర్ బాబు మాట్లాడుతూ సుమారు 10,000 మంది సందర్శకులు ఈ ఫెయిర్ని సందర్శించే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. సంక్రాంతి పండుగ షాపింగ్కు రోటా ఫెయిర్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు. నగర ప్రజలు రోటా ఫెయిర్ని సందర్శించాలని ఆయన కోరారు. ఫెయిర్ అనేది మీ అందరికీ తెలుసండి. ఇక్కడ దాదాపు 7 years నుంచి ఈ ఎగ్జిబిషన్ స్టాల్స్ పెట్టడం జరుగుతూ ఉంది. అండ్ ఈసారి యూనిక్ గేమ్ అంటే కాన్ఫిడెన్స్ ఇన్ పబ్లిక్ హ్యాస్ గాన్ అప్ లైక్ ఎనీథింగ్. పెట్టే వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్టింగ్తో పెట్టాలనుకున్నారు. ఇప్పుడే ఒక స్టాల్ ఓనర్తో మాట్లాడడం జరిగింది. రియల్ ఎస్టేట్ సార్, మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 150% గ్రోత్ వచ్చింది సార్ రియల్ ఎస్టేట్లో అని చెప్పడం జరిగింది. సో లాట్ ఆఫ్ పాజిటివ్నెస్ వైబ్స్ ఆన్ ద గవర్నమెంట్, ఇక్కడ చాలా డెవలప్మెంట్ అవుతుందని చెప్పి ఒక నమ్మకం అనేది క్రియేట్ చేయగలిగినాము. సో దట్ ఈస్ వై నాట్ ఓన్లీ హియర్ అదర్ స్టేట్స్ నుంచి కూడా వచ్చి డిస్ప్లే చేయడం జరిగింది వాళ్ళ ప్రోడక్ట్స్ని షోకేస్ చేసుకునేదానికి. సో ఇది ఒక గొప్ప అవకాశం. నేను ఎప్పుడు చెప్తుంటా, స్టాల్స్ పెట్టడంలో ఓనర్స్కి చాలామందికి అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినా ఏమొచ్చినా, బట్ ఒక ఎగ్జిబిషన్ స్టాల్ పెట్టినప్పుడు ఫిజికల్గా కస్టమర్స్ పబ్లిక్ వచ్చి కలుస్తుంటారు కాబట్టి అవేర్నెస్ అనేది చాలా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. యూనిక్ ప్రోడక్ట్స్ ఏమన్నా ఉంటే తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. అండ్ రోటరీ క్లబ్ యాజ్ దే ఎక్స్ప్లెయిన్, ప్రెసిడెంట్ ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, దాదాపు ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు రోటా ఫెయిర్ని కండక్ట్ చేస్తున్నాం. మీ అందరికీ తెలిసిందే రోటరీ మిట్టూర్ అనేది వరల్డ్ లార్జెస్ట్ క్లబ్. 900 మంది సభ్యులు ఉండే క్లబ్ మాది. సో ఈరోజు చీఫ్ గెస్ట్గా టీజీ భరత్ గారు వచ్చారు మాకు. సో ఈ కార్యక్రమాన్ని టీజీ భరత్ గారు తిరుమతిగా ప్రారంభించాము. అలానే నగర ప్రజలందరూ ఆహ్వానితులై ఈ ప్రోగ్రామ్ని, ఈ 120 స్టాల్స్, 10,000 మంది విజిటర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ 3 రోజులు సంక్రాంతికి ఫ్యామిలీ షాపింగ్ మొత్తం మీ అందరికీ, ఫ్యామిలీ మొత్తం ఇక్కడ షాపింగ్ చేసి డిస్కౌంట్లతో, ఫ్లాషెస్తో దీంట్లో మీకు అందరికీ అందిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని నగర ప్రజలందరూ జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాం. కురబలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించి ఒక మంత్రి పదవి, 2 ఎంపీలు మరియు ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని కురబ సంఘం నాయకులు జబ్బల శ్రీనివాస్ అన్నారు. కుప్పం పర్యటనలో ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్సీ మరియు నామినేటెడ్ పదవుల్లో కురబలకు ప్రాధాన్యత కల్పించాలని సభా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు కురబ సంఘం అధ్యక్షులు జబ్బల శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ కురబ సంఘం అధికార ప్రతినిధి చిరుతల విఠల్ గౌడ్, పలువురు సంఘ నాయకులు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. జనవరి 23న భక్త కనకదాస 537వ జయంతి సందర్భంగా అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కనకదాస జయంతి, కురబ సంఘం 9వ వార్షికోత్సవ ఉత్సవాలకు సంబంధించిన గోడపత్రికను విజయవాడ ఆవిష్కరించారు. అనంతరం కురబ సంఘం అధ్యక్షులు జబ్బల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఉత్సవాలకు కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ ముఖ్య అతిథిగా ఆహ్వానించామని తెలియజేశారు. పార్టీలకు అతీతంగా కూటమిలోని తెదేపా, జనసేన, భాజపా నాయకులను ఆహ్వానించామన్నారు. కుప్పం పర్యటనలో ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్సీ మరియు నామినేటెడ్ పదవుల్లో కురబలకు ప్రాధాన్యత కల్పించాలని సభావేదికగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. గతంలో ఎప్పుడూ లేనంత రాజకీయ చైతన్యం 2019 నుంచి మాకు అవకాశం రావడం గొప్ప శుభపరిణామం. కురబలంతా 190% ఐకమత్యంగా ఉన్నాం. 10% అన్ని కులాల్లో వేరియేషన్ ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో కానీ ఇంకా ముందుకు పోవాలనేది మా రాజకీయంగా, ఆర్థికంగా ఇప్పుడు కార్పొరేషన్ ఇచ్చినారు. తప్పకుండా కార్పొరేషన్లో నిధులు ఇస్తే చిన్న చిరు వ్యాపారాలు చేసుకునే మా కుల సోదరులు, గతంలో గొర్రెల మేపలే ఉండేవాళ్ళు, ఈరోజు ప్రతి ఒక్కరు చిల్లర కొట్లు కానీ, పానీపూరి బండ్లు కానీ, ఇంకా ఇతర కానీ ఏర్పాటు చేసుకొని బ్రహ్మాండంగా ఆర్థికంగా ముందున్నారు. చదువులోనూ టాప్గా ఉన్నారు. ఎంతోమంది డాక్టర్లు అయినారు, ఇంజనీర్లు అయినారు, లాయర్లు అయినారు, అదేవిధంగా చార్టెడ్ అకౌంట్లు అయినారు, అదేవిధంగా వ్యాపారస్తులు కానీ చాలా బ్రహ్మాండంగా ఉన్నారు.
మన తిరుమలలో ఒక 2 ఎకరాల స్థలం మా కనక భవనం కట్టుకునేకి వచ్చే మా కురువలకు ఆతిథ్యం ఇవ్వడానికి ఒక భవనం కోసం 2 ఎకరాల స్థలము ప్లస్ తగినన్ని నిధులు అడిగాము. ఖచ్చితంగా అది కూడా ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ డిమాండ్ల కోసం మేము మా బల నిరూపణ కోసం 23వ తారీఖున దీంట్లో మదనపల్లిలోని ఫంక్షన్ హాల్లో సభ అరేంజ్ చేశాము. కాబట్టి మీడియా ద్వారా ప్రతి ఒక్కరిని కురుబలను, ప్రజాప్రతినిధులను, రాజకీయ నాయకులను మేము రిక్వెస్ట్ చేస్తున్నామంటే రండి, మా బలం ఏంటో చూడండి, మా డిమాండ్స్ వినండి, సాధ్యమైనంత వరకు మా డిమాండ్స్ని నెరవేరుస్తారని మేము ఆశిస్తూ సెలవు. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డొండి రాకేష్ ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం గాంధీజీ మున్సిపల్ స్కూల్ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింహరావు అన్నారు. వన్ టౌన్ గాంధీజీ మున్సిపల్ స్కూల్ ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమ ఆహ్వాన పత్రాన్ని ఆర్యవైశ్య సంఘ నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింహరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు, నగరవాసులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మల, నాయకులు నోకల నాగేశ్వరరావు, సిఎల్ అరుణ్ కుమార్, జలాది నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. 5/1/2025 ఆదివారం సాయంత్రం 4:30 ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక మంది మంత్రులు, శాసనసభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ పాల్గొంటారు. అలాగే ఆర్యవైశ్యులు కూడా వేలాది మందిగా పాల్గొనడం జరుగుతుంది. రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్నారు, వాళ్ళందరూ వేలాదిగా పాల్గొనడం జరుగుతుంది. మరియు విజయవాడ నగర ప్రజలకి మరియు అందరికీ కూడా మీ మీడియా ద్వారా తెలియజేసే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అయింది. అందరూ కూడా తప్పనిసరిగా పాల్గొంటారు. మీ ద్వారా కూడా మేము తెలియజేయడం జరుగుతుంది. ఈ 5వ తారీఖు సాయంత్రం 4:30 డూండి రాకేష్ గారు ప్రమాణ స్వీకారం చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మన ఆర్యవైశ్యులందరూ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. ఈ శుభదినాన్ని అందరము సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మనకు కార్పొరేషన్ వల్ల ఏమి లాభాలు చేకూరుతాయో కూడా తెలియదు. మనము వస్తేనే ఈ కార్యక్రమంలో జయప్రదంగా జరిగి మనకు డూని రాకేష్ గారి మాటల ద్వారా మనకు ఏమేమి మేలు జరుగుతుందో తెలుసుకొని దాని మేలును మనం డూండి రాకేష్ ద్వారా నెరవేర్చుకొని ముందుకు సాగాలని కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. తప్పకుండా అందరూ రావాల్సిందిగా కోరుచున్నాను. జై వాసవి మాతకి జై. ఈసారి కూడాను మంచి గట్టి ఫండ్స్ తీసుకొస్తారని డూండి రాకేష్ మన యువ నాయకుడు అందరికీ ఉపయోగపడతాడు. రేపు జరగబోయే 5/1/5/1 జరిగే ఆదివారం నాడు 4:30 గంటలకి ప్రమాణ స్వీకారోత్సవానికి వేలాది మందిగా ప్రజలు, ఆర్యవైశ్యులు, మన ప్రముఖులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలి. నలుమూలల నుంచి కూడాను భారీ సంఖ్యలో అందరూ వస్తున్నారు. కాబట్టి అందరూ కూడా మీ మీడియా ద్వారా తెలియపరిచి మా కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది కోరుతున్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.